హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజ్. ఈరోజు వచ్చేసి మనం ఫిషింగ్కి అయితే వచ్చామండి. ఇదిగోండి ఫిషింగ్ రాడ్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉండొచ్చు. ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. మనం వచ్చేసి ఫిషింగ్ రాడ్ వచ్చేసి మనం వచ్చేసి ఫిషింగ్కి అయితే రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వేస్తున్నాం అనమాట. లొకేషన్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉండొచ్చు. క్రేజీగా ఉంది అనమాట. అండ్ ఈ వీడియో క్రేజీగా ఉండిపోతుంది కాబట్టి ఎన్ని చేపలు పడితే ఏంటనేది మీకు అయితే ముందు అయితే చూపిస్తామన్నమాట. వీడియో క్రేజీగా ఉండిపోతుంది కాబట్టి వెంటనే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోనమాట. చూద్దాం ఎన్ని చేపలు పడతాం ఏంటనేది. ఇంకెందుకు లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రాలే, ఇవి ఇప్పుడే కొట్టుకుంది ఇక్కడ ఏతనం పడతలేదు. ఫిషింగ్లో డే 2 అనమాట. నాకు వచ్చేసి మనకి ఏం పర్లేదన్నమాట. వాళ్ళు రెండో రోజు అయితే వచ్చాను చేపలకి. ఇక మీకు అయితే చూపిస్తా గాలం అది కానీ. చూసిన గాలం అయితే వేస్తామన్నా. అది కానీ మీకు కప్ప అయితే కనిపిస్తూ ఉండొచ్చు. ఇది కానీ కప్ప. ఈరోజు డే 2 అనమాట. ఫిషింగ్లో వచ్చేసి చూద్దాం అసలు ఇవాళ ఏమైనా పడతాయా లేదా అనేసి. నిన్నైతే ఏం పర్లేదనమాట. చూద్దాం ఇవాళ ఏమైనా పడతాయా లేదా అనేసి. అదే ఇక్కడ వచ్చేసి చేపలు ఏం పర్లేదనమాట. మన స్పాట్ వచ్చేసి మారుతున్నాం. చూద్దాం అక్కడ ఏమైనా పడతాయేమో. ఇక్కడ గాలం అయితే కనిపిస్తుంది వచ్చి. ఇప్పుడు ఇంకో స్పాట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వేద్దామా, నేను కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ అయితే వేద్దాం అంటున్నారు. చూద్దాం వేసైతే చూద్దామంట పడతాయా లేవా అనేసి. ఇప్పుడు వచ్చేసి మనం గాలం అయితే వేద్దామంట. స్పాట్లో అయితే వేస్తాం. అయితే వేస్తాం. ఒకటి కూడా పడలేదనమాట. చూద్దాం కానీ పడతాయా లేదా అనేసి. స్పాట్ అయితే కనిపిస్తుంది వచ్చి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే వెళ్తున్నాం అనమాట. దీనికోసం అయితే రిటర్న్ అయితే వచ్చాం. ఏది కనిపిస్తుంది వచ్చి ప్లాస్టిక్ ఫిష్ అనమాట. కప్ప అయితే పెట్టి అయితే ట్రై చేస్తామంటే ఏం పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ ఫిష్తో వచ్చేసి ట్రై అయితే చేద్దాం. చూద్దాం ఏమన్నా పడతాయి లేదని. ఇది మీకు అయితే లొకేషన్ అయితే కనిపిస్తుంది వచ్చి. ఇందులో వచ్చేసి మనం అయితే వేస్తున్నామంట. చాలామంది వచ్చి పడుతున్నారు కానీ చాలా అయితే పడుతుంది. మనకు వచ్చేసి పడతలేమంట. చూద్దాం ఇది పెట్టి అయితే వేసి అయితే చెక్ చేద్దాం ఏమన్నా పడతాయా లేదనేసి. కొబ్బరి చెట్లు చూసారా, క్రేజీగా ఉన్నాయి. చూద్దామంటే ఏమన్నా పడతాయి లేదా. పని ఏమన్నా నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఫిషింగ్ రాడ్ వచ్చేసి పడిందా, లాగుతుంది. కొబ్బరికమ్మ అయితే పడింది కదా. కొబ్బరికమ్మ ఒకసారి పైన ఎత్తున్నమాట. ఎంత క్రేజీగా ఉందో లొకేషన్ వచ్చేసి. చూద్దాం ఏమన్నా పడతే లేదు. వాళ్ళు డే 2 అనమాట. ఫస్ట్ డే అయితే వేసాం, ఒకటి అయితే వచ్చి అయితే వెళ్ళిపోయినామంట. ఇంకా రోజు అక్కడితో అయితే ఆపేసాం. వాళ్ళు డే 2 అయితే ఫిషింగ్ చేస్తున్నాం. చూద్దాం ఏమన్నా పడతాయా లేదనేసి. పడితే మీకు చూపిస్తాం. అండ్ కుకింగ్ వీడియో కూడా అయితే చేద్దామంట. కుకింగ్ వీడియో వచ్చేసి ఛానల్లో అయింది, మన ఛానల్లో చేద్దాం ఒక కుకింగ్ వీడియో కూడా. వాటి అయితే మార్చామన్నమాట. ఇక్కడ ఏమైనా పడతాయి అనేసి. ఐ కెన్ షో నేను కనిపిస్తుండొచ్చు. లొకేషన్ వచ్చేసి అంత బ్యూటిఫుల్గా అవుతుందా. చూద్దాం ఏమన్నా పడతాయా ఏంటనేసి అయితే చూద్దాం అనమాట. మీకైతే లొకేషన్ అయితే చూసాను. తాడి చెట్టు లొకేషన్స్ అయితే క్రేజీ ఉంటాయి అన్నమాట ఇక్కడ.
ఏం చూస్తున్నారు కదా, అక్కడ ఇసిరితే అక్కడికి వచ్చి పడింది ఇది. లాక్ పక్కన వచ్చేసి అక్కడ ఇసిరు ఈ బ్రిడ్జి దగ్గర ఇసిరితే అక్కడికి వెళ్ళిపోయింది అన్నమాట. ఇవన్నీ ఇసిరితే ఎగ్జాక్ట్గా ఆ పాయింట్లో పడింది అన్నమాట. ఇక్కడ నుంచి కనసేపు నుంచి చేస్తున్నాం, 3ంటికి వచ్చాం అనమాట. ఇక్కడ చూడండి టైం అయితే కనిపిస్తుంది వచ్చి 3:46 అయిందన్నమాట. అంటే మ్యాక్సిమం 1 అవర్కి అయితే వేస్తున్నాం. ఏమైతే పడుతుందేమంట చూద్దాం, పడితే మీకు అయితే చూపిస్తాకైతే ట్రై చేస్తా. ఇక్కడ ఎత్తుగా కొండలాగా గుర్తుంటే అయితే ఎక్కుతామంట. మీకు వచ్చేసి లొకేషన్స్ అయితే చూపిద్దామని. ఇదిగండి ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత క్రేజీగా ఉందో. ఇదంతా ఇదే అనమాట, కంకర గుట్టలు అయితే వేసారు, చాలా హైట్గా అయితే వేసారు అనమాట. ఇటు నుంచి అయితే ఎక్కాం మనం. అండ్ అక్కడ మనం ఫిషింగ్ చేసేది చూద్దామన్నా, పడతాయి లేదో అయితే చూద్దామంట. చూసి పడితే చూపిస్తామన్నమాట మీకు. ఒక 1 అవర్ నుంచి అయితే వేస్తున్నాం, ఏమైతే పడతలేదు అనమాట. నేను చెట్టుకి చూడండి పూలు, సరే అంత క్రేజీగా ఉన్నాయి. ఏమైనా పడితే మీకైతే చూపిస్తానమాట. వచ్చేసి కిందకి అయితే వెళ్ళిపోదాం. లొకేషన్ వచ్చి మార్చామన్నమాట. వచ్చేసి చెట్లన్నీ పడేసారన్నమాట. ఇది చూపిస్తా చూడండి, అన్నీ పడిపోయి ఉన్నాయి అన్నమాట. చెట్లు వచ్చేసి ఇటు సైడ్ కూడా పడిపోయి ఉన్నాయి. చూద్దాం ఇక్కడ ఏమైనా పడతాయో లేదనేసి. ఒక్కటి కూడా పడట్లేదు అనమాట. దాని నుంచి అయితే వేస్తున్నాం. సైలెంట్గా ఉంటే ఏమైనా పడతాయని సైలెంట్గా ఉన్నాం అనమాట. స్పాట్ వచ్చేసి మళ్ళీ మార్చాం అనమాట. నేను చెరువులు చూడండి, కిందకైతే తీసాను చూపిస్తాను. వాటర్ దగ్గరికి వచ్చాము. అవన్నీ పక్క చెరువులో అయితే వదిలేస్తున్నారు అనమాట. అవన్నీ తెచ్చేస్తున్నాయి, అక్కడైతే వేస్తున్నారంట. అది ఇక్కడ పడింది వచ్చి చూద్దామన్నా పడతాయో లేదు ఈ స్పాట్లో. ఇందా నుంచి వేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. అక్కడైతే పడుతుందే అనమాట. ఆ వాటర్ ఫ్లో ఉన్న అక్కడ పడతాయంటే అక్కడికైతే వచ్చామన్నమాట. ఇవన్నీ తాడి చెట్లు. చూద్దామన్నా పడతాయా లేదా అనేది. కానీ ఇక్కడ సవ అనమాట. బయట బాగా ఉంటుంది. ఇక్కడ ఈ తాడి చెట్లు, ఇటు పక్క చెట్లు ఇవన్నీ ఉండటం వల్ల ఏమో కానీ చల్లగా ఉంది అనమాట. చాలా చల్లగా ఉంది. ఇప్పుడుదా మేము వేసిన కాడ అసలు ఇదే బాగా చల్లగా ఉన్న ప్లేస్ అనమాట. చూద్దామని పడతాయేమో. మన ఫస్ట్ ఫిషింగ్ వీడియోలో మనం వచ్చేసి నార్మల్ గ్యాలంతో అయితే వేసామంటే మీకు అయితే కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు అప్పుడు 1-2 అన్న పడినామంటే ఇప్పుడు అది కూడా పడతలే. మాకేమనిపిస్తుంది అంటే మనకి కొత్త కాలంతో వేయడం కుదరట్లేదేమో అని అనిపిస్తుంది అనమాట. లేదంటే పాతకాలం అసలు ఏంటంటే తెలియట్లేదు, అసలు పడతలేమంట ఒకటి కూడా. 2 రోజుల నుంచి వేస్తున్నాం, ఏం పడతలేమంట. ఎలా వేయాలో తెలియట్లేదు బేసిక్ మాకు వచ్చేసి. యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూసాం, దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, అయినా కూడా ఏం పడతలేమంట. చూద్దాం ఏమైనా పడతాయి లేదని. పడిపోతే పాత మెథడ్ అయితే వాడదామని మనం వచ్చేసి తెలిసింది. ఇక పార్ట్ 1లో మనం వేసాం, అలాగైతే వేద్దాం అనమాట. చూద్దాం. అలాగని మీకు ఫిష్ అయితే పట్టి అయితే చూపిస్తాం.
మళ్ళీ ప్లేస్ వచ్చేసి మారుతుంది అనమాట. ఇంకా ఎదరికి వెళ్తున్నా, ఒకసారి చూపిస్తాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాను. అదే అక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది కదా ఒక షెడ్కి, దానికి ముందు స్టార్ట్ చేసాం అనమాట మనం వచ్చేసి. అక్కడి నుంచి ఈయన ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఎంత దూరం ఒకసారి చూసుకోండి, ఎంత దూరం అయితే వచ్చాం వేసుకుంటా. ఏం పడతలే ఉంటాయి, ఏమని తెలియదు. ఇక్కడ ఇవన్నీ కాలిపోయి అయితే ఉన్నాయన్నమాట. ఇటు రావడం ఫస్ట్ టైం. మొత్తం చెట్లు ఇవన్నీ పడిపోయి ఉన్నాయి, కొన్ని అయితే కాలిపోయి ఉన్నాయి. రావడం ఫస్ట్ టైం, అందుకే షాక్ అవుతుందంట చెట్లు ఏంటో కాలిపోయింది అనేసి. కానీ అటు సైడ్ కన్నా ఇటు సైడ్ బాగా చల్లగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం చెట్లన్నీ కాలిపోయి ఉన్నాయి. కొన్నిసార్లు మనకి చాలా గ్రీనరీగా ఉందన్నమాట. ఇదిగోండి స్పాట్లు అయితే వేసి చూద్దాం ఏమైనా పడతాయో లేదనేసి. చెట్టు చూడండి అంత చిన్నగా ఉందా, బొండాలు కూడా ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ ఒక బావి అయితే కనిపించింది. చాలా లోతుందామండి బాగా. చేపలు అయితే ఒకటి కూడా పడలేదు. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం, మళ్ళీ అలా రిటర్న్ వేసుకుంటూ అయితే వెళ్తున్నాం అంట. ఒకటి కూడా పడలేదు అన్నమాట. చూద్దామన్నా పడతాయా ఏంటనేది అయితే చూద్దాం అన్నమాట. చేపలు పట్టుకుని ఇటు అయితే వచ్చామంట. ఇటు చింతకాయ చెట్టు అయితే ఉంది, కాయలు కూడా ఉన్నాయి, కోద్దాం అనమాట. సార్ చాలా ఉన్నాయి కాయలు, 2 కోసం చూద్దాం. పొలం ఉన్నాయి గేద ఇవి కొనవా, అంత మంచిదేనా? పొడిసేదా వెళ్ళిపోదాం. చింతకాయలు అయితే కోసం ఇక్కడైతే గాలం పని ఏమన్నా చింతకాయ అయితే కోసం టేస్ట్ చేద్దాం. ఒక్కడు కూడా పడతలేము చేపలు వచ్చారు, వేస్తున్నాం దాని నుంచి. వెనకాల చెట్టు కనిపిస్తుంది, వచ్చి చెట్టు నిండా ఉన్నాయి. చదవన్నా ఇంట్లో ఉన్నాయి, ఎందుకంటే అలాగే కారణం పట్టాలని డిసైడ్ అయిపోయా. పట్టేదే గవర్నమెంట్. నువ్వు చెప్పడం సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పక్క. ఎలా ఉన్నావు, అంత మంచిదేనా? పర్మనెంట్ పట్ట అయితే వెళ్దాం. పర్మనెంట్ పట్టకుండా వెళ్ళేదే లేదు. 3 నుంచి చేస్తున్నాం, ఇప్పుడు 4:30 అయింది. ఏం చేయాలో తెలియక ఇక చింతకాయలు తెచ్చుకొని తింటున్నాం. ఆ చెట్టు ఉంటే వెళ్ళి చింతకాయలు కోసుకొచ్చుకొని తింటున్నాం. ఒక చేప పడుతుందా, ఈ చింతకాయలు కూడా అయిపోయి వచ్చేటట్టు ఉన్నాయి. చూస్తే ఒక చేప పడుతుందా, 3 నుంచి 1:30 అయింది. ఒకటి పడింది లేదు, ఒకటన్నా పడితే బాగుంది. ఇప్పుడు ఈ చింతకాయలు అయిపోతే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కోసుకొచ్చుకోవాలి, మళ్ళీ తింటాం. ఏదైనా పట్టాల్సిందే చేప.
ఈరోజు వచ్చేసి డే 3 అనమాట. ఫిషింగ్లో వచ్చేసి మనం వచ్చేసి లొకేషన్స్ అయితే మారుతూ ఉన్నాం, ఫిషింగ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఒకటి కూడా పడతలేమంట. ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా దూరం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి ఎక్కడి నుంచి వచ్చామంటే చాలా దూరం నుంచి అయితే వచ్చామంట ఫిషింగ్ చేయడం కోసం. ఇక్కడ బొండాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకు అయితే చూపిస్తా. ఇదిగోండి కొబ్బరి బొండాలు. చాలా దూరం అయితే వచ్చామంట. ఇటు రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇటు పర్మనెంట్లు ఉన్నాయంటే ఇటు అయితే వచ్చామంట. చూద్దామంట పడతాయో లేదు. పడితే కనుక మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామంట. ఇది నాకు అయితే వేస్తున్నాం. గాలం వచ్చేసి కనిపిస్తూ ఉండొచ్చు. ఇంకా చూద్దాం వాళ్ళు ఏమన్నా పడతాయో చూస్తాం అనమాట. లొకేషన్ చూడండి అట్లా ఎంత క్రేజీగా ఉందో. కొబ్బరి చెట్లు ఇదంతా కూడా చల్లగా గాలి అయితే వేస్తున్నాం. చాలా చల్లగా ఉంది ఇక్కడ వచ్చేసి కంపారిటివ్లీ మనం నిన్న మొన్న పట్టిన దానికన్నా ఇక్కడ చాలా చల్లగా ఉంది. చూద్దామన్నా పడతాయో లేదో అనేది. నేను కూడా అయితే ఇక్కడ అయితే వేస్తామంట, ట్రై చేస్తాను. నాకు కూడా పడతాయి లేదు అంటే ఒకటే గాలం తెచ్చామన్నమాట, మిషన్ గాలం. చూద్దామని పడతాయి లేదు. ఒక చేప కూడా పడలేదన్నమాట. 3 రోజుల నుంచి అయితే గాలం అయితే వేస్తాం, ఒకటి కూడా పడలేదన్నమాట. మళ్ళీ కప్పలు అయితే ఆడబెట్టాము, మళ్ళీ వస్తున్నాయి. కప్పలు కూడా పోయినాయి అన్నమాట. ఆటలు తీసి అయితే ట్రై చేద్దామంట. మళ్ళీ ఇంకో వీడియో పెడదాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడదాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.